హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి చాలా రోజులు అవుతుంది మన ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయక. ఎందుకంటే వర్క్ ఎక్కువ ఉంటుందన్నమాట, వీడియోస్ తీయడానికి కూడా కుదరట్లేదు. నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే తీస్తాను. ఏంటంటే మన కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ మిషన్ మీద వేసిన కొన్ని బ్లౌజెస్ అయితే ఉన్నాయండి. ఈరోజు సండే కాబట్టి డెలివరీ రేపు ఇవ్వాలి. సరే కొన్ని ఉన్నాయి కదా, మీకు చూపించినట్టు ఉంటుంది, వీడియో తీసినట్టు ఉంటుందని నేనైతే ఈ డిజైన్స్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ మన వర్క్ మిషన్ మీద వేసిన బ్లౌజెస్. చాలా అంటే చాలా మంచి ఫినిషింగ్ అయితే వచ్చింది మన మిషన్ మీద. మీలో ఎవరైనా వర్క్ వేయించుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇస్తాను, ఇక్కడ స్క్రీన్ మీద కూడా నెంబర్ ఇస్తాను చూడండి. దానికి వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వండి. మీరు బ్లౌజ్ పీస్ అనేది కొరియర్ చేసినా ఓకే, లేదంటే కనుక మీరు మాకు ఈ షేడ్ కావాలి, ఈ షేడ్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేయండి అని మీరు పంపిస్తే వాట్సాప్లో అయినా నేను క్లాత్ తీసుకొని అయినా మీకు వర్క్ అనేది చేసిస్తాను. లేదు స్టిచ్చింగ్ కూడా కావాలి అంటే స్టిచ్చింగ్ కూడా ఉంటుంది మన దగ్గర, ఓకేనా. కొన్ని మంచి డిజైన్స్, అదొకటను మీకు ఫినిషింగ్ విషయంలో కానీ ఏ విధమైన డౌట్ అక్కర్లేదు, మంచి ఫినిషింగ్తో ఉంటాయి. స్టోన్స్ కూడా మనం జర్కన్ స్టోన్స్ అయితే వాడతాం అనమాట. మగ్గం వర్క్లో యూజ్ చేస్తారు కదా, ఆ స్టోన్స్ పెట్టడం వల్ల అచ్చం మగ్గం వర్క్ లానే ఉంటుంది బ్లౌజ్. మీరు వేసుకున్నప్పుడు కూడా వర్క్ ఎక్కడ చేయించారు అనేటట్టు అయితే ఉంటుంది. కావాలంటే మీరు ఒక బ్లౌజ్ ఇచ్చి చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియో అనేది మీరు లైక్ చేసి ఏదో ఒక కామెంట్ అయితే చేయండి, మీకు ఇలా అనిపించింది, లేకపోతే ఇంకా ఈ వీడియోస్ తీయండి, అలా మీకు తోచిన కామెంట్ అయితే చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను, ఓకేనా. మీరు వీడియో లైక్ చేయడం వల్ల మా వీడియో అనేది ఇంకొంచెం ముందుకెళ్ళిద్ది. వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, నాకు కూడా ఇంకా వీడియోస్ తీయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అలాగే టైలరింగ్ వీడియోస్ కంపల్సరీ తీస్తాను ఇక నుంచి రెగ్యులర్గా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీ మెథడ్లో మంచి ఫిట్టింగు, ఏ మాత్రం ఒక్క బ్లౌజ్ కూడా అటు ఇటు కాకుండా ఏ సైజు వాళ్ళకైనా సరే సింపుల్ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అయితే నేర్పిస్తాను నేను, ఓకేనా. మన మిషన్ మీద వేసిన వర్క్సేనండి. ఫస్ట్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ కట్ వర్క్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. ఇది ఒకసారి డిజైన్ అయితే చూడండి. ఇలా కట్ వర్క్ వచ్చింది అనమాట. హ్యాండ్స్, 2 హ్యాండ్స్, ఇలా ఎల్బో హ్యాండ్, అలాగే బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చింది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ క్రాస్ అనమాట, క్రాస్ కట్ బ్లౌజ్. ఆల్ ఓవర్ బుటీస్ అయితే కంపల్సరీ ఉంటాయండి అన్ని బ్లౌజెస్కి. అలాగే స్టోన్స్ కూడా చూస్తే కనుక మీరు జర్కన్ స్టోన్స్ అయితే పెడతాము. జర్కన్ స్టోన్స్ అంటే ఏంటి అంటే నార్మల్ స్టోన్ కాదండి, ఇది ఒక రింగ్ లా వచ్చి దాని మధ్యలో జర్కన్ అయితే వచ్చింది. మీకు ఈ స్టోన్స్ అనేది మగ్గం వర్క్లో వాడతారు, నేను ఆ స్టోన్సే పెడతాను. దానివల్ల మీకు అచ్చం మగ్గం వర్క్ లుక్కే వచ్చింది. వర్క్ ఫినిషింగ్ విషయంలో ఎలాంటి డౌట్ అవసరం లేదు మీకు. ఈ డిజైన్ అయితే ఎవర్ గ్రీన్ డిజైన్ అని చెప్తాను, ఎందుకంటే నా వర్క్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ డిజైన్ లేకుండా పూర్తయిన రోజు లేదని చెప్పొచ్చు. మోస్ట్లీ 2 డేస్కి ఒక బ్లౌజ్ అయినా ఉంటుంది ఈ డిజైన్లో. ఈ డిజైన్ 3 టైప్స్ వస్తాయి అన్నమాట. ఓన్లీ ఈ నెక్కు వచ్చినట్టు బార్డర్ వచ్చి బుటీస్ ఒక మోడలు, ఇలా ఒక మోడల్ ఆల్ ఓవరు. అలాగే హ్యాండ్స్కి లైన్స్ వచ్చి ఒక మోడల్ ఉంటుంది, అది కూడా ఉంది, చూపిస్తాను, ఓకేనా. మీలో ఎవరైనా వర్క్ వేయించుకోవాలి అంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి. ఫస్ట్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ బ్లౌజు. ఇది కూడా చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది, అచ్చం మగ్గం వర్క్ లుక్తో అయితే ఉంటుంది. ఫస్ట్ మీకు బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా కట్ వర్క్ అనమాట, అచ్చం మగ్గం వర్క్ లానే ఉంటుంది. మీకు నాట్ స్టిచ్ అయితే వచ్చింది, ఎక్కువ ఫ్లవర్స్ కానీ అవి కానీ. ఇవి కూడా జర్కన్ స్టోన్సే పెట్టాము. ఇవేంటంటే కస్టమర్స్కి ఓల్డ్ పట్టు శారీస్ మీద ఇలా జాస్మిన్ పట్టు క్లాత్ అయితే తీసుకొని వర్క్ చేయమని అయితే అడిగారు. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషను శారీ అయితే చూడండి ఎంత బాగుందో. ఇది బ్యాక్ పార్ట్. అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ బ్లౌజ్ కాబట్టి క్రాస్లో వేసాను. ఇంకా హ్యాండ్స్, దీనికి హైలైట్ అంటే హ్యాండ్స్ అనేది చెప్పొచ్చు. చూడండి హ్యాండ్స్ ఎంత బాగుందో. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి డిజైన్. ఈ డిజైన్ కూడా మోస్ట్లీ 2 డేస్కి ఒక బ్లౌజ్ అయినా వేయకుండా నా వర్క్ అనేది కంప్లీట్ అవ్వదన్నమాట. చాలా డిమాండ్ ఉన్న డిజైన్, చాలా మంచి ఫినిషింగ్ ఉంటుంది. స్టోన్స్ కూడా చూడవచ్చు, నేను లాస్ట్లో పిక్స్ అనేది యాడ్ చేస్తాను, మీకు క్లారిటీగా కనిపించిద్ది అనమాట వర్క్, ఓకేనా. ఇదిగోండి
కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇది సెకండ్ బ్లౌజ్. ఈ రెండు అయితే స్టోన్స్ కంప్లీట్ అయిపోయినాయి, మిగతా ఇవి స్టోన్స్కి పంపించాలి. ఇది కూడా స్టోన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, ఇది కూడా చూపిస్తాను. ఈ 3 బ్లౌజెస్ ఒకళ్ళయ్యే అనమాట కస్టమర్వి. ఇది కూడా చాలా బాగుంటుందండి. హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా ఇలా లైన్స్ మోడల్లో ఉంటుంది అనమాట. ఫ్లవర్ డిజైన్ వచ్చిన శారీస్కి వాటికి చాలా బాగా సెట్ అయింది. చూడండి, ఇలా ఇలా హ్యాండ్ అనేది హెవీగా ఇచ్చారు, కింద కట్ వర్క్ వచ్చేసింది. కట్ వర్క్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది, ఏ శారీస్కి అయినా కూడా. బ్లౌజెస్కి కావచ్చు, శారీస్ కూడా ఎక్కువ కట్ వర్క్లో వస్తున్నాయి. చూడండి ఇది ఎంత బాగుందో డిజైన్. ఆల్ ఓవర్ హ్యాండ్, 2 హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ అనమాట. ఇది కూడా మనం జర్కన్ స్టోన్సే పెట్టాము. మీకు వర్క్ చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి. థ్రెడ్స్ కూడా మంచి క్వాలిటీ థ్రెడ్స్ అయితే యూజ్ చేస్తాను నేను. జెరీ థ్రెడ్స్ కావచ్చు, సిల్క్ థ్రెడ్లు కానీ ఏదైనా కూడా మంచి క్వాలిటీ థ్రెడ్స్ అయితే యూజ్ చేస్తాను. అలాగే బ్యాక్ పార్ట్ సింపుల్గా వచ్చిద్దండి. దీనికి ఓన్లీ హ్యాండ్కి ఏదైతే కింద బార్డర్ వచ్చిందో అదే వచ్చిద్ది అనమాట. చూసారు కదా, ఇది బ్యాక్ పార్ట్. ఆల్ ఓవర్ బుటీస్ అయితే వేసాను. అలాగే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ అనమాట, అందుకని స్ట్రైట్లో అయితే వేసాను. ఎలా ఉంది డిజైన్ అనేది కామెంట్ చేయండి. మీకు ఈ బ్లౌజెస్లో ఏ బ్లౌజ్ బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియో అనేది. ఇదిగోండి, 3rd బ్లౌజ్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా నేను, కట్ వర్క్ డిజైన్లో ఇదొక మోడల్ అనమాట. ఈ డిజైన్ కూడా కంపల్సరీ ఎవర్ గ్రీన్ డిజైన్ అండి. ఎప్పటి నుంచో ఉన్న డిజైన్ అయినా కూడా ఈ డిజైన్కి ఇవి ఇంకా స్టోన్స్ పెట్టలేదు. స్టోన్స్ పెడితే దీని లుక్ అసలు వేరనమాట. ఈ హ్యాండ్స్ లైన్స్లో స్టోన్స్ అయితే పెట్టిస్తాను, చాలా బాగుంటుందండి ఈ డిజైన్ కూడా. హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకునే వాళ్ళకి ఇలా లైన్స్ అనమాట. కింద కట్ వర్క్ వద్దు అనుకుంటే స్ట్రైట్ లైన్తో కూడా వచ్చింది ఈ డిజైన్. ఈ డిజైన్ చాలా మోడల్స్లో వచ్చిందండి. కట్ వర్క్ లేకుండా, లైన్స్ లేకుండా, ఆల్ ఓవర్ అలా చాలా మోడల్స్లో వచ్చింది. చాలా బాగుంటుంది ఈ డిజైను. ఇలా ఎల్బో హ్యాండ్ అనమాట. అలాగే బ్యాక్ పార్ట్ సేమ్ దానికి ఎలా వచ్చిందో అలాగే వచ్చింది. దీనికి కొంచెం బుటీస్ అనేది కొంచెం పెద్దగా అడిగారు బుటీస్, అందుకని ఇలా ఈ ఫ్లవర్ బుటీస్ అయితే వేసాను. అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కట్ అనమాట, అందుకని క్రాస్లో అయితే వేసాను. దీనిలో కలర్ ఆప్షన్ లేదండి. శారీ వచ్చేసి నేను ఒకసారి శారీ చూపిస్తాను. ఇదిగోండి, శారీ వచ్చేసి ఇలా ఓన్లీ ఈ గ్రీన్ షేడ్లోనే టిష్యూ శారీ అనమాట. దీనిలో మన కలర్ ఆప్షన్ ఏం లేదు. దీనిలో నుంచి నేను ఇక్కడ ఉన్న షేడ్ అయితే తీసుకొని కొంచెం డార్క్ షేడ్ ఇలా డిజైన్ చేశాను అనమాట ఈ శారీకి. ఓన్లీ గోల్డ్తో వేస్తే బాగోదు కదా, ఇలా అయితే వేసాను. మీకు కనిపిస్తుంది అనుకుంటా, ఇలా వేసాను. చాలా బాగుందండి. ఇలా మనం శారీలో కలర్ ఆప్షన్ లేకపోయినా దానిలో నుంచి కొంచెం లైట్ షేడో డార్క్ షేడో అలా తీసుకొని మనం డిజైన్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది అచ్చం గోల్డ్తో వేసినా లేకపోతే ఆ ప్లేస్లో మనం సెల్ఫ్ వేసినా కూడా అంత అట్రాక్షన్ అయితే ఉండదు. అందుకనే ఈ కలనేతలా వచ్చింది కదా, దీనిలో ఉన్న షేడ్ తీసుకొని అయితే వేసాను నేను. చాలా బాగుంది లుక్. ఇప్పుడు సింపుల్ డిజైన్స్, కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, లేకపోతే కొంచెం మాకు సింపుల్గా చాలు, అది ఇది పెద్ద కాస్ట్లీ శారీ కాదు కానీ వర్క్ కావాలి అనుకునే వాళ్ళు కనుక ఇలాంటి సింపుల్ డిజైన్స్ వేయించుకోండి. మీకు బడ్జెట్లో అయిపోయింది, లుక్ కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా అడిగే వాళ్ళకి ఈ డిజైన్ కంపల్సరీ. ఈ డిజైన్ కూడా మోస్ట్ నా దగ్గర మీరు వీడియోస్ ఇక్కడ నుంచి డైలీ చేయడానికి చూస్తాను. 2 డేస్కి ఒకసారైనా ఈ డిజైను ఆ కట్ వర్క్ డిజైన్ అయితే రాకుండా ఉండదండి. అంత మంచి లుక్ ఉంటుంది ఈ డిజైన్ కూడా. ఫస్ట్ బ్యాక్ నెక్ చూడండి, ఆరెంజ్ కలర్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో ఉంది శారీ. నాకు శారీ అయితే ఇవ్వలేదు, ఇదిగోండి ఇలా పీస్ కొంచెం ఇచ్చారనమాట. ఈ ఆరెంజ్ అలాగే ఈ గోల్డ్ యూజ్ చేసి వేయమన్నారు వర్క్. ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఆల్ ఓవర్ చిన్న బుటీస్ చాలు, ఎక్కువ వద్దని చెప్పారు. అసలు బుటీస్ వద్దన్నారు, అస్సలు లేకపోతే బాగోదండి. చిన్న డాట్ లాగా పెట్టి కుందన్ పెట్టేస్తానని చెప్పాను. చూడండి
చిన్న డాట్ లాగా పెట్టేసి దాని మధ్యలో గోల్డ్ కలర్ కుందనైతే పెట్టేశాను. అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ అండి, అందుకనే క్రాస్లో అయితే వేసాను ఫ్రంట్ పార్ట్ కూడా. ఇంకా హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది కదా, మనం గోల్డ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఈ బార్డర్ మీద వేసినా కనిపించదండి అని చెప్తే బార్డర్ అవసరం లేదు, స్కిప్ చేసేయమన్నారు. ఇదిగోండి హ్యాండ్ బార్డర్ అవసరం లేదన్నారు కాబట్టి బార్డర్ పైనుంచి అయితే వేసేసాను నేను. హ్యాండ్ కూడా ఎల్బో హ్యాండ్ చాలా బాగుంటుందండి ఈ డిజైన్. తక్కువ కాస్ట్లో అయిపోవాలి మాకు అనుకునే వాళ్ళు ఈ డిజైన్ ఒకటి వేయించుకోండి. లుక్ కూడా చాలా బాగుంటుంది ఈ డిజైన్. కొంచెం ఏజ్డ్ వాళ్ళకి బాగుంటుంది, చిన్న వాళ్ళకైనా బాగుంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక సింపుల్ బ్లౌజ్, ఇది స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. ఇదిగోండి ఇది కూడా ఎవర్ గ్రీన్ డిజైన్ అండి, అసలు ఎప్పటికీ మూట్ అవ్వని డిజైన్ అనమాట. చాలా బాగుంటుంది, పానీ వర్క్ లా వచ్చింది నెక్ చుట్టూ. అలాగే ఫ్లవర్స్, కలర్ ఆప్షన్ తక్కువ ఉంది మా శారీలో అనుకునే వాళ్ళు ఈ డిజైన్ చూస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓన్లీ 2 కలర్స్తో వేసేయచ్చు ఈ డిజైన్ని. బ్యాక్ పార్ట్ ఇలా వచ్చిందనమాట. అలాగే హ్యాండ్ ఇలా వచ్చింది. బార్డర్ కావాలన్నారు, బార్డర్ మీద అయితే వేసేసాము. సింపుల్ వర్క్స్ అయితే బార్డర్ మీద వేసేయొచ్చండి కలర్ ఆప్షన్ ఉంటే కనుక. అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్. చూసారు కదా డిజైన్స్. ఇవండి నేను వేసిన కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్. నిన్న ఈరోజు అంటే సాటర్డే సండే వేసిన బ్లౌజెస్ అన్నమాట. ఇది కొంచెం ఈరోజు సండే రావడం వల్ల మీకు చూపించడానికి కుదిరింది నాకు, లేకపోతే కనుక అయినట్టు మన దగ్గర బ్లౌజెస్ అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక నుంచి కొంచెం టైం వాళ్ళకి టైం చెప్పైనా ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయించుకొని చూపిస్తాను డిజైన్స్. ఓకేనా. వీడియో ఎలా ఉంది, డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. మీలో ఎవరికైనా వేయించుకోవాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, చాలా రీజనబుల్ కాస్ట్లో. అలాగే మంచి ఫినిషింగ్తో అయితే నేను వర్క్ వేసిస్తాను. ఒక బ్లౌజ్ ఇచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. మీరు బయట వర్క్ చేయించుకున్న దానికి నేను వర్క్ వేసి ఇచ్చిన దానికి తేడా మీకే తెలుస్తుంది. ఓకేనా. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ బాగా నచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.